రోజులు అవుతుంది పాప చనిపోయి? 18 తారీఖు నుండి అవుతుంది. 18 తారీఖు స్టార్ట్ జాతర రోజు. 19 నాడు తెలియదు, 20 నాడు ఎక్కువైందంట స్టోరీ. ఆ రోజు తెలుసు మనకు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ప్రెసెంట్. ఇక్కడ మనిషే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ నుంచి, రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇంకా ఈ గుడి మన టెంట్లు వేసుకొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు వచ్చి మాట్లాడితే సాల్వ్ అయిపోయేది. రాకనే ఆ సాల్వ్ కాక ఆగింది. లోపల వేయలేదా? ఇంకా వేసిరట ముగ్గురిని, ఇంకా అందరు కాలేదంట అరెస్ట్. ఎంతమంది ఉన్నారంటే మొత్తం? 8 మంది అన్నారు. 8 మంది. ఒక ముగ్గురిని అయితే లోపల వేసారు. ఎందుకు వస్తలేడు ఇప్పుడు? ఆయన ఇక్కడనే ఉంటాడు కదా, నాగర్ కర్నూలులోనే ఉంటాడు. ఉండొచ్చు, నార్కల్ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ఎక్కడ ఉండరు వాళ్ళు. కానీ రాలేదు ఇక్కడ వస్తే. ఎమ్మెల్యే అయితే రాలేదు. ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి. అధికారులు ఎవరైనా వచ్చిరా? ఇంకా అధికారులు అంటే లోకల్ వాళ్ళు, ఇంకా సార్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది? ఒక 2 నెలల పాప చనిపోయింది, ఇంకా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. సరే పార్టీ ఏదైనా ఉండని, కానీ బాధ అయితే చిన్న పాప చనిపోయింది కానీ బాధ ఉంటుంది. కులాలకు ఇబ్బంది పెట్టడం ఎన్నడూ లేదా, మళ్ళీ జాతర ఎన్నడూ లేకున్నది. అది పెరుగుతా ఉంది, రోజు రోజుకు పెరుగుతా ఉంది, ప్రతి జాతర పెరుగుతా ఉంది. ఎట్లా పోవాలంటే ఇదంతా ఎట్లా పోవాలంటే అధికారులు సాల్వ్ చేయాలి, ఎమ్మెల్యే సాల్వ్ చేయాలి. లేదు, కనిపడతా చేస్తే కనిపడదు, చేయకపోతే కనిపడదు. చేసే అవకాశం ఏమైనా ఉందా? మనం చెప్పగలుగుతాం, వాళ్ళ మంత్రులు ఉండాలి. ఇప్పటికి ఇన్ని రోజులు అవుతుంది, ఎట్లాంటి స్పందన లేదు. ఇలాంటి జరగకుండా కూడా చూసుకో, కొద్దిగా గట్టిగా యాక్షన్స్ తీసుకోవాలి. ఒకటి గట్టిగా యాక్షన్స్ తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారు కదా. అలాంటి ఇన్సిడెంట్స్ కావాలా, లేకపోతే ఇట్లే మళ్ళీ వదిలేస్తే పెద్దగా ఎందుకు అవుతుంది? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టంగానే తీసుకొని లోపలేసి నిజాలు ఏందో తెలుసుకొని లోపలేసి అయిపోతుంది కదా. అయిపోతుంది కానీ కాకపోతే ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇది ఊర్లో జరిగిన ఇష్యూ. దాంతో ఏమైందంటే ఇది అందులో కూడా అందరు తెలిసి అక్కడ చూస్తా జరిగిపోయింది ఇన్సిడెంట్. కాబట్టి ఆ పాప చనిపోవడం అనేది అక్కడ 2 నెలల పాప, ఆ పాపకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఆమె అనవసరంగా ఆమె ప్రాణం పోయిన అక్కడ. దాంతో ఏంటంటే ఊర్లో కూడా కొంత ఒక రకమైనటువంటి నెగిటివ్ బాగా ప్రచారం అయింది. దాంతో అందరు కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇదంటే ఇట్ హస్ గాన్ అప్ టు స్టేట్ లెవెల్లో పోయింది ఇష్యూ. అవునా కదా, ఎవరివన్ అందరు నోస్, రేవంత్ రెడ్డికి తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. అయినా కానీ ఏంటంటే వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? దేవుడు హావ్ ఓపెన్ దర్ మౌత్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళని తీసుకుపోయి లోపలేయడమా, తీసుకుపోయి లోపలేస్తే ఇంత ఇది ఉండదు. అవునా కదా. ఇంకా రేవంత్ రెడ్డి దాకా పోయింది ఇష్యూ అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇంత మౌనం? రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రాంతం కదా ఇదంతా, ఆయనకు సంబంధించినటువంటి. కరెక్టే, ఎంటైర్ తెలంగాణ అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. అవునా కదా, దాన్ని ఏం కాదని లేదు. బట్ అందులో ఆయన జిల్లా ఇక్కడ, అవునా కదా, నాగర్ కర్నూలు జిల్లా మనిషి ఆయన, ముఖ్యమంత్రి కూడా. అట్లీస్ట్ ఆయన కొద్దిగా గట్టిగా సీరియస్గా యాక్షన్, పోలీసు వాళ్ళు గట్టిగా చెప్పి కన్సర్న్ ఎస్పీతో వాళ్ళతో మాట్లాడేసేసి గట్టిగా యాక్షన్ తీసుకొని, అవునా కదా, వితిన్ 2-3 daysలో సాల్వ్ కావాలి, ఇష్యూ సాల్వ్ కావాలని చెప్పి అంటే అయిపోయింది. ఇప్పటికి వారం రోజులు అవుతా ఉంది, నడుస్తూ ఉంది. కానీ దీని మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు అధికారులు కూడా కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ సంబంధించిన అందుకు వాళ్ళకు ఈ అధికారులు అనేది కొద్దిగా మరి ఇప్పుడు 2 నెలల పాప చనిపోయినప్పుడు పార్టీలు చూస్తారని చూడకూడదు. కానీ అది అట్లా ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది, వాళ్ళ చుట్టాలు అన్నట్టు. ఇంకా అన్నీ ఎవరు చుట్టాలు? అదే స్థానిక ఎమ్మెల్యే గారి అట్లా దాని గురించి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే కావచ్చు. లేకపోతే ఈ వారం రోజులు అవుతుందండి వాళ్ళు దొరకకపోవడం ఏంది? ఎక్కడో నల్లమల్ల ఉన్న అడవుల్లో వాళ్ళు ఎక్కడ ఉన్న నక్సలైట్లను పట్టుకుంటారు. ఈ వీళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులను పట్టుకోవడానికి ఏముందండి? దాన్ని కాపాడడానికే ఇవన్నీ అంతే టైం చేస్తారు అన్నట్టు. వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది, 100కి 100 జరుగుతుంది. అది మరి పోలీసు వ్యవస్థ ఎట్లుంది? ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసు పార్టీకే సపోర్ట్ చేసి కొమ్ము కాస్తుంది అంతే. ఇక చూస్తే అర్థమవుతుంది కదండి, చెప్పడం ఏముంది? ఒక 8 మంది మీద చేస్తా అని డిఎస్పీ గారు వారం రోజుల నుంచి చెప్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఏది లేదు, చేస్తామని అంటున్నాడు. ఇంకా తెలియదు, అబ్స్ట్రాండ్ అయిందంటారు. మళ్ళీ వాళ్ళ మీద కేసు కూడా చేయలేదండి కనీసం. ఇప్పటికి ఈ రోజు కూడా కేసు చేయలేదు. మాకు తెలిసినంత వరకు అయితే లేదు. మరి దుర్మార్గం. ఏమనిపిస్తుంది అన్న, ఒక 2 నెలల పాప విషయంలో ఇంత ఇప్పుడు కనీస న్యాయం 2 నెలల పాపకి ఏం తెలియదు. ఆమెకు జరగాల్సిన న్యాయం కూడా కనీసం ఆ చావుకు కారకులైన వాళ్ళని కూడా లోపలేసే పరిస్థితిలో లేదు రాజ్యం. ఏం చెప్తారు అసలు? స్టేట్మెంట్ ఇవ్వడం వరకే కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరగట్లేదు. వాళ్ళు తలుచుకుంటే ఎంత అండి, ఇప్పుడు జస్ట్ 1 అవర్లో వాళ్ళు ఎక్కడున్నా తేగలుగుతారు, కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు.
కాపాడడానికి ఏం చెప్తావు ఈ జిల్లా వాసి అంటారు? ఈ జిల్లావాసి న్యాయం జరిగాలి. ఆ చిన్న పాపకు 2 నెలల అభంశుభం ఎరగని అమ్మాయికి ఇక్కడ లోకములో ఇప్పుడిప్పుడే వాళ్ళు వచ్చిండ్రు. ఇంత దుర్మార్గము ఈ 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి 70 ఇయర్స్ అవుతుంది, అయినా కూడా ఇంకా అంటరానితనము గోస. వాళ్ళ పాపం చిన్న పాప కన్నా ఉన్నది కదా అనేసి వాళ్ళు ఎంతో సంబరపడిపోయి ఉంటారు. వాళ్ళ పాపం అదంతా కూడా ఉత్తగా అనవసరంగా పాపం అందులో చనిపోయి అవునా కదా. ఏదున్నా అండి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సీరియస్గా తీసుకోవాలా, లూజ్గా వదలొద్దు. ఒకసారి చేస్తే ఇంకొకరు కూడా భయపడిపోతారు. దట్ టైప్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసారు, అలాంటి ఇన్సిడెంట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే కాల్చడమా చేయడమా రెండో చేస్తే అవతల కూడా భయపడిపోతాడు అవునా కదా. దే వుడ్ హావ్ బీన్ టేకెన్ దట్ టైప్ ఆఫ్ యాక్షన్స్. ఇట్లా ఏదో పట్టుకపోయినా జైల్లో కూర్చోబెట్టారు, 2 రోజులు కూర్చోబెట్టారు, 3వ రోజు వాడికి బెయిల్ వచ్చింది. అది కాదు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ. పాప చనిపోయింది. ఇప్పుడు అభం శుభం తెలియని పాప చనిపోతే అవునా కదా, అట్లీస్ట్ గవర్నమెంట్ నిద్రపోతుందా అనేది కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ని. గవర్నమెంట్ నిద్రపోతుందా, పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా, ఎవరు నిద్రపోతున్నారు ఇక్కడ? బ్రదర్ చెప్పండి అసలు ఏం జరిగింది పాప విషయంలో ఇంతవరకు, ఇంకా ఎందుకు 10 days ధర్నాలు చేసినటువంటి పరిస్థితి? ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటన చాలా అమానుషమైనటువంటి ఘటన. అధికార బలంతో, కులాహంకారంతో ఒక చాకలి కుటుంబం పైన దాడి చేసి 2 నెలల పసిపాపను చంపిందంటే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, కాంగ్రెస్ నాయకులే. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు గుడికి ఫ్యామిలీతో మొక్కడానికి కోసం వచ్చినారు. వస్తే లైన్లో ఉన్నారు. లైన్లో ఉంటే మీరు కూడా 100 రూపాయలు ఇచ్చి టికెట్లు తీసుకోవాలని ఎవరైతే ఈ కాంగ్రెస్ సర్పంచ్ వాళ్ళ వర్గీయులు చెప్పినారు. అంటే టికెట్ తీసుకున్నాం కానీ మాకేమైనా రసీదు ఇస్తారంటే రసీదు కూడా ఏం లేదని చెప్పినారు. అంటే అక్రమంగా గుడికి వచ్చే భక్తులతోన డబ్బులు తీసుకునే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉన్నది. వీళ్ళు ఏం చేసినంటే మా దగ్గర డబ్బులు లేవని ఒక చిన్న వాట్సాప్లో పెట్టినారు. వాట్సాప్లో పెట్టేసరికి మా పైన వాట్సాప్లో పెడతావా, నువ్వు ఒక తక్కువ జాతి వాళ్ళు చాకళ్ళ కొడకలరా, నీకు అంత నకర ఉందని అడ్డమైన మాటలు బూతులతో తిడుతూ వాళ్ళని టెంకాయల రూమ్లో వేసి కొడతా ఉంటే భార్య అడ్డమైన నా భర్తను కొట్టాకండి అని అయినా కూడా వినకుండా పాపం ఆ తల్లి వేడుకుంటే కూడా కనికరించకుండా ఆ పాప ఆ తల్లి యొక్క సంకలో ఉన్న పసిపాపను ఆమెను తన్నినప్పుడు ఆ పాప జారిపోయి పడి బండకు పడి ఇంజూరీ అయి చనిపోయిందంటే ముమ్మాటికి ఇది కాంగ్రెస్ నాయకులు చంపినటువంటి ఘటన. అంటే ప్రభుత్వ హత్య ముమ్మాటికి. మరి ఇంత పెద్ద ఘటన జరిగితే కూడా ఈ జిల్లా ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు స్పందన లేదు.